సరే ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని? ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు, తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది.